వ్యూవర్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. నమస్తే. నమస్తే సార్, ట్రైలర్ చూసాము మూవీకి సంబంధించి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత, అంటే లైక్ అష్టాచమ్మ ఈ మూవీస్ తర్వాత ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లో వస్తుంది అనుకోవచ్చు ఆ మూవీ. అంటే మూవీ చూసిన తర్వాత మనకి ఏమో అర్థమవుతుందంటే జాతకంతో కూడిన మూవీ అనే ఒక ఫీల్ వస్తుంది. సో మొత్తం కంప్లీట్ మూవీ మొత్తం అలాగే ఉంటుంది అనుకోవచ్చు. ఒక జాతకాలు అంటే నమ్మే, ఒక బాగా గుడ్డిగా నమ్మే ఒక అబ్బాయి సారంగపాణి అనేవాడు ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి జాతకాలంటే నమ్మకం ఉండదు, చాలా రేషనల్ అమ్మాయి. ఆ అమ్మాయిని ఒప్పించడానికి, తనకు వచ్చిన కష్టాలని అధిగమించడానికి, జాతకాలం వల్ల వచ్చే కష్టాలను అధిగమించడానికి ఎలా కష్టపడ్డాడు, ఎన్ని తప్పుడు పనులు చేశాడు, ఎంత గందరగోళానికి గురయ్యాడు, చుట్టుపక్కల వాళ్ళ జీవితాన్ని కూడా ఎంత చిన్నబెనం చేశాడు ఈ హడావుల్లో అనేది సరదాగా చెప్పే కథ సారంగపాణి జాతకం. ఓకే, అంటే కంప్లీట్గా ఇప్పుడు మీ మూవీ చూసి వచ్చిన తర్వాత అందరూ జాతకం చూపిస్తారనుకోవచ్చా? అంటే నేను ఈ సినిమాలోనండి వ్యక్తిగత నమ్మకాలని నేను విమర్శించట్లేదు. మీకు జాతకం మీద నమ్మకం ఉంటే మీరు నమ్మచ్చు, వాస్తు నమ్మండి, అది ఏ నమ్మకమైనా పర్సనల్. నా దృష్టిలో ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్. మీకు నమ్మకం ఉంటే మీరు నమ్మండి, లేదంటే అది మీకు మీ జీవితానికి సహాయపడేంత వరకు నో ప్రాబ్లం. ఎప్పుడైతే నమ్మకం మూఢనమ్మకం అవుతుందో, చుట్టుపక్కల వాళ్ళ లైఫ్ని, జీవితాలను ఎఫెక్ట్ చేస్తుందో, వాళ్ళ జీవితాలను చిన్నభిన్నం చేస్తుందో, నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. అది అలాంటి వ్యక్తి కథ ఇది. సో ఈ సినిమా తర్వాత అందరూ జాతకాలు చెప్పుకోవడం మానేస్తారు, అలాగే ఉండదు. యూ కెన్ కంటిన్యూ. సినిమాలో ఎక్కడ మనం అది తప్పని చెప్పట్లేదు, కానీ జాతకాలని వేరే పర్పసెస్గా వాడడం, బలహీనుల్ని అది అడ్డం పెట్టుకుని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు, లేకపోతే దొంగ జాతకాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలా విచిత్రమైన. ఒకప్పుడు జాతకాల సినిమాలు వేరేగా ఉండేవి. మనకు ఒకడు ఉండేవాడు, ఒక నామం పెట్టుకున్నా, లేకపోతే ఇప్పుడు అలా కాదు, విచిత్రమైన విషయాలు చెప్తున్నారు. అంటే మనం ఏదో ఒకటి చూశాను నేను, మీరు మీ బంధం బాగుండాలంటే తేనెలో మీ ఫోటో పెట్టి మూత పెట్టి మీ బెడ్రూమ్లో తూర్పు వైపు పెట్టడం ఏదో చేస్తే మీ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది, ఇలాంటివి కూడా చెప్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో ఇలాంటి ఒక అబ్బాయి ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది చెప్పడం ఉద్దేశం తప్ప నమ్మాలా వద్దా అనే దాని మీద నేను ఎటువంటి తీర్పు ఇవ్వట్లా ఈ సినిమా ద్వారా. ఓకే, అంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీ చూసే మూవీ అంటారా? 100% అండి. కేవలం ఫ్యామిలీయే కాదు, నేను అదే చెప్తున్నాను. ఇట్స్ ఆల్సో లైక్ ఎ డేట్ ఫిల్మ్. ఇఫ్ యూ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్, యూ కెన్ టేక్ హిమ్ టు ద ఫిల్మ్. ఇఫ్ ఎ బాయ్ హ్యాస్ అ గర్ల్ ఫ్రెండ్, అమ్మాయిని కూడా తీసుకెళ్ళచ్చు. కుటుంబం మొత్తం వెళ్ళాలన్నా యూ హ్యావ్, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి బ్రేకప్స్ కూడా అయిపోతాయి అంటారా? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్స్ అవ్వకుండా ఎలా ఉండాలి అనడానికి సినిమా చూడాలి. అంతే అంటారా? ఖచ్చితంగా. అంటే పిచ్చి అపోహలు, పిచ్చి మూఢనమ్మకాలు కారణంగా మంచి రిలేషన్షిప్స్ ఎలా బ్రేకప్ అవ్వకూడదు అని తెలియాలంటే సారంగపాణి జాతకం చూడాలి. ఏంటి సార్, అంటే ఈ జోనర్ లోనే వెళ్ళాలి అని అసలు ఎందుకు అనుకున్నారు? అంటే ఒక నా కామెడీ అంటే చాలా ఇష్టం అండి. నేను 2008లో అష్టాచమ్మ చేశాను, 2017లో అమితుమి చేశాను. సో దాదాపు అక్కడ 9 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక మంచి కామెడీ చేయాలి అనుకుంటూ అవకాశం రాలా నాకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మన యాక్షన్ సినిమాలు చూస్తున్నాం, వైలెంట్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తున్నాం, రక్తపాతం ఎక్కువ కనబడుతుంది మన సినిమాలో. అలా కాకుండా సరదాగా మనందరం సమ్మర్ హాలిడేస్లో ఎస్పెషల్లీ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి, అన్ని చిన్న పెద్ద ముసలివాళ్ళు అందరూ కలిసి వెళ్ళగలిగే సినిమా ఒకటి చేయాలి చాలా రోజులుగా నాకు అనిపించింది. దానిలోంచి పుట్టిందే సారంగపాణి జాతకం. ఓకే అండి, అంటే ఈ స్టోరీ ఎప్పుడైతే మీరు అనుకున్నారో ఇలా తీయాలి అని అనుకున్నప్పుడు బిఫోర్ ఎవరితో అయినా మీరు మాట్లాడడం కానీ, స్టోరీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలా చేశారా? స్టోరీ లేదండి, సాధారణంగా నేను డైరెక్ట్గా కథ వచ్చినప్పుడు నేను వెంటనే రైటింగ్లోకి వెళ్ళి మాక్సిమం నేను స్టోరీతోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే వెన్ యూర్ టాకింగ్ యాక్చువల్లీ చెప్తే వింతగా ఉంటుంది, బట్ వెన్ యూర్ రైటింగ్ ఎనీథింగ్ ఇట్ విల్ టాక్ బ్యాక్ టు యూ. మనకి ఈ పాత్ర ఇలా చేయకూడదు, ఈ పాత్ర ఇలా చేయాలి, ఇలా కొంత సంభాషణ జరుగుతుంది. సో కథ రాసేటప్పుడు అది ఒక 6-7 నెలల ప్రాసెస్. అది రాసి దాని స్క్రీన్ ప్లే కింద రాసి డైలాగ్ రాసేటప్పటికి మీకు దాదాపు ఒక ఏడాది పడుతుంది అనమాట. అలాగే పట్టింది నాకు. సో జనరల్గా నాకు వచ్చినప్పుడు ఎవరైనా కొద్దిమంది మిత్రులు చెప్తాను, మా అమ్మగారికి చెప్తాను, లేకపోతే తెలిసిన ఒకళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పి, ఏముంది బాగుందంటావా, ఈ కథ సినిమాకి డెవలప్ చేయొచ్చు అంటావా అంటే, యా షూర్ బాగుందన్న తర్వాత రంగంలోకి దిగుతాం మనం అన్నమాట. కాబట్టి ఎక్కువ డిస్కషన్ చేయను నేను, ఎక్సెప్ట్ 1 or 2 people. ఓకే, అంటే మూవీ జనరల్గా కామెడీ మూవీ తీయాలన్నా, ఇందాక మీరు చెప్తున్నట్టు ఒక యాక్షన్ మూవీ తీయాలన్నా ముందు నుంచే మనకి దాని మీద ఒక అవగాహన ఉండాలి. అంటే దాని మీదే ముందే మనకు ఒక గ్రిప్ అనేది ఉండాలి. సో జాతకాల పరంగా చూసుకుంటే అసలు మీరు మీ ఫాదర్స్ కానివ్వచ్చు, మీ 4 fathers బాగా ఫాలో అవుతారనుకోవచ్చు? లేదండి, కొంతమంది ఉన్నారు బంధువుల్లో, కొంతమంది చాలా నమ్మకంతో ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ మా నాన్నగారు మా అమ్మగారికి పెద్ద జాతకాల మీద అంత నమ్మకం లేదు. కానీ క్యూరియాసిటీ ఉంది నాకు ఎప్పుడు. నేను జాతకాలని అసలు ఎందుకు ఇలా రాస్తారు, ఈ పుస్తకాలు అసలు ఏమిటి, మీరు పంచాంగం ఓపెన్ చేసి చూస్తే చాలా డీటెయిల్గా రకరకాల సంఖ్యలు ఉంటాయి, తేదీలు ఉంటాయి, రాసులు అంటారు, పాదాలు అంటారు, ఇవంటారు. సో దిస్ మస్ట్ బి ఏ సైన్స్ ఆఫ్ సమ్ సార్ట్ కదా.
అందుకని నాకు ఏమిటిది అనే క్యూరియాసిటీ అయితే ఉంది. అంతేగాని మేము మా కుటుంబంలో అంతమంది ఎక్కువ లేరు, కానీ నేను చాలామంది చుట్టుపక్కల ఫ్రెండ్స్లో వాళ్ళలో విపరీతంగా జాతకాలు నమ్మి అడుగు తీసి అడుగు వేయడానికి జాతకాలు చూసుకునే వాళ్ళు చూశాను నేను. అలాంటి వాళ్ళ స్ఫూర్తి అయితే ఈ సినిమాలో ఉంది. ఓకే అండి. వాళ్ళ ఇన్స్పిరేషన్. అంటే సో కమింగ్ టు ద హీరో, అంటే ప్రియదర్శి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే అతనే ఈ మూవీకి సెట్ అవుతారు, ఒక కామెడీగా కానివ్వచ్చు అని మీరు ఎలా అనుకున్నారు? సో ఆయనని సేవ్ ద టైగర్స్ చూసినప్పుడు కానీ తను చేసిన వెబ్ సిరీస్, ఓకే, బలగంలో మల్లేశంలో సీరియస్గా చేసినా కూడా పెళ్లి చూపులు లాంటి సినిమా, లేకపోతే ఇప్పుడు F2 లాంటి సినిమాలో కూడా తను సపోర్టింగ్ రోల్స్లో కూడా బాగా చేశాడు. తర్వాత మెయిల్ అనే ఒక సినిమా చేశాడు, ఆహాలో వచ్చింది అది. అవి చూసినప్పుడు నేను ఇతను ప్రధాన పాత్రధారిగా మంచి కామెడీ సినిమా చేయొచ్చు నాకు అనిపించింది. అదే టైంలో నేను కథ రాయడము, అదే టైంకి బలగం వచ్చింది, సేవ్ ద టైగర్స్ వచ్చింది. లేదు సారంగపాణికి ఇతనే కరెక్ట్ అనుకుని నేను దర్శిని అప్రోచ్ అవ్వడం జరిగింది. దర్శి ఎప్పటి నుంచో నాతో వర్క్ చేయాలని తనకు కూడా కోరిక ఉండడం వల్ల ఇమీడియట్లీ తను హీ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మాత్రం ఎలా అయితే అష్టాచెమ్మలో స్వాతి కోసమే లావణ్య పాత్ర పుట్టింది అంటారు చూడండి, అలాగే సారంగపాణి అనేది కేవలం ప్రియదర్శి కోసమే వచ్చింది అన్నంత అంతా మెప్పించాడు సార్. అంటే మీది ఏ మూవీస్ చూసినా కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ అందరూ కూర్చుని చూసే మూవీ లాగా ఉంటుంది. సో ఈ మూవీ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అందరూ కూడా వెళ్ళి చూడొచ్చు అని చెప్తున్నారు, కానీ జాతకాలు నమ్మేవారు మెయిన్గా చూసిన తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి ఎటువంటి ప్రాబ్లం అదే చెప్పాను. నమ్మకాలు ఇప్పుడు జాతకాలు నమ్మేవాళ్ళు కూడా చాలా బాగా జాతకాలు నమ్మేవాళ్ళు కూడా మూఢనమ్మకాలని ఒప్పుకోరండి ఒక్కొక్కప్పుడు. అలాంటి వాళ్ళకి అసలు ఎటువంటి సమస్యలు, మీరు మూఢనమ్మకాలని కనుక నమ్మేవాళ్ళు అయితే ఈ సినిమా చూసి హర్ట్ అవ్వచ్చు. కానీ మూఢనమ్మకాలు నా దృష్టిలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మన సినిమాలు తీయాలి, కథలు చెప్పాలి, రాయాలి, 10 మందితో మనం చెప్పాలి మూఢనమ్మకాలు తప్ప. సో నాకు తెలిసి ఎవరు కూడా జాతకాలు నమ్మేవాళ్ళు కూడా మూఢనమ్మకాలను సపోర్ట్ చేయరు. సో అలాంటి వాళ్ళకి అసలు ఎటువంటి ఆఫెన్స్ ఉండే ఛాన్సే లేదు ఈ సినిమాలో. నమ్మకం అనేది ఖచ్చితంగా చాలా మందికి రకరకాల నమ్మకాలు బలాన్ని ఇస్తాయి. దేవుడిని నమ్మితే బలం వస్తుంది మానసికంగా. జాతక వాస్తు నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది సైన్స్ను కూడా మతం అంతా మూర్ఖంగా నమ్మేవాళ్ళు ఉంటారు కొంతమంది. సో నమ్మకం అనేది వ్యక్తిగతం, కానీ ఎప్పుడైతే నమ్మకం మీ చేతులు దాటి 10 మందిని ఎఫెక్ట్ చేసే మూఢనమ్మకం అవుతుందో అప్పుడు అది మీ వ్యక్తిగతం కాదు, అది మంచిది కాదు. సో అలాంటి నమ్మకాలకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి మూఢనమ్మకాలకి ఎవరు హర్ట్ అయ్యే ఛాన్సే లేదు ఈ సినిమా. ఓకే సార్, చిన్న డౌట్. అంటే యూజువల్గా అందరూ అనుకుంటూ ఉంటారు, నాని గారికి మీరు మంచి హిట్ ఇచ్చారు, అష్టచమ్మ కానివ్వచ్చు, జెంటిల్మెన్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా. ఈ స్టోరీ నాని గారితో చేయాలని అనుకున్నారు? అంటే ఇప్పుడు చూస్తే నాని గారు కూడా ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. సో ఆయన్ని మళ్ళీ ఆయనతో కలిసి చేసే ఏమైనా థాట్స్ ఏమైనా? నేను రాసే తప్పకుండా ప్లాన్ అయితే ఉందండి. మీ ఇద్దరం మ్యూచువల్లీ మాకు ఎక్సైట్మెంట్ వచ్చి ఇది యూనిక్గా మనం చేయగలగాలని అనిపించాలి. ఇప్పుడు నేను చేసిన ప్రతి కథ నానితో చేయొచ్చు, కానీ ఏంటంటే నేను అలా ప్రతిదీ నాని ఇప్పుడు స్టార్ అయిపోయాడు కాబట్టి నాని నాకు మన సినిమా చేద్దామని అలా నాకు ఇష్టం ఉండదు. అది ఐ లైక్ టు ఏదైనా నేను నాని మళ్ళీ చేస్తే 4వ సినిమా ఇట్ హ్యాస్ టు బి స్పెషల్. ఓకే, ఇది ఒక పెద్ద ఇప్పుడు నానికి ఒక స్టార్ ఇమేజ్ కూడా వచ్చేసింది. దెర్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ నాని. ఇది అలాంటి ఎక్స్పెక్టేషన్ స్టార్ ఇమేజ్ నటుడు చేయాల్సిన పాత్ర కాదు ఇది. ఇది బాయ్ నెక్స్ట్ డోర్ ఒక దర్శి లాంటి నటుడు. రేపు దర్శి స్టార్ అయితే దర్శి కూడా ఇలాంటి సినిమా చేయకపోవచ్చు, బహుశా చేయలేకపోతాడు బహుశా. బట్ ఒక చాలా సామాన్యమైన మన మధ్యలో తిరిగే మనిషి, మన ఇంటి పక్కన ఉన్న అబ్బాయి, మన బంధువులో ఒక అబ్బాయి అనే ఒక లుక్ ఉండాలి, అలాంటి ప్రవర్తన ఉండాలి, అలాంటి డిమీనర్ ఉండాలి ఈ పాత్ర చేసే అతను. అందుకని కరెక్ట్గా ఇది నాని చేయాల్సిన టైప్ ఆఫ్ సినిమా కాదు ఇది. ఇట్ హ్యాస్ టు బి డన్. అష్టాచెమ్మా టైంలో నాని అయితే కరెక్ట్, నాట్ నౌ. ఓకే సార్, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పుడున్న జానర్కి గతంలో మీరు ఎప్పుడైతే అష్టాచెమ్మ ఈ మూవీస్ తీశారో వీటన్నిటిని కంపేర్ చేస్తే ప్రజెంట్ అంతా కూడా యాక్షన్, ఏదైనా యాక్షన్ ఉంటేనే వ్యూవర్స్ అంతా కూడా చూస్తున్నారు మూవీస్ని. సో ప్రజెంట్ అలాంటిదే మళ్ళీ రాకపోవడానికి గల రీజన్స్ ఏంటంటే మీరు ఈ కాన్సెప్ట్ని తీసుకున్నారు కాబట్టి వ్యూవర్స్ కూడా ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి కొంతమందికి ఎంటర్టైన్మెంట్ జోనర్ కూడా కావాలి. అండ్ మీరు ఇప్పటి వరకు కూడా అంటే ఎందుకు ఇంకా ఎక్కువ దానికి వెళ్ళట్లేదు అనుకోవచ్చు? అంటే హై బడ్జెట్ ప్రాబ్లం అనుకోవాలా, లేదంటే పాన్ ఇండియా స్టార్స్ కి సంబంధించి కొంచెం వాళ్ళు డైరెక్టర్స్ ని కూడా కొంచెం చూస్తూ ఉంటారు? 100% అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, బాయ్ నెక్స్ట్ డోర్, పక్కింటి సుబ్బారావు, ఎదురుంటి పుల్లారావు కథలు నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మన హీరోలు పాన్ ఇండియా ఇప్పుడు ఎక్కువ యాక్షన్ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది. హీరోల్ని మీరు దైవాంశ సంభూతులుగా చూపించాల్సి వస్తుంది. అంటే యాక్టర్ అనేవాడు అసలు ఎంట్రీ నుంచే బిల్డప్లు, మ్యూజిక్, అడుగు వేస్తే అగ్నిపర్వతాలు పగలవుతుంటాయి. నా కథలు అట్లాంటివి లేవు.
నేను అట్లా రాయలేను కథ. నాకు అలాంటి హీరోయిజం మీద కూడా నాకు నమ్మకం లేదు. ఓకే. నాకు సారంగపాణి కూడా అలా సారంగపాణి చాలా గొప్ప హీరో ఈ సినిమాలో. ఎప్పుడు హీరో నాకు ఎలాంటి హీరోలు నాకు ఇష్టం అంటే, మొదటి కథ మొదలైనప్పుడు ఒక సామాన్య మానవుడిగా ఉన్నవాడు రకరకాల పరిస్థితుల ప్రభావంలో ఎలాగ అవరోధాలు అధిగమిస్తూ గొప్పవాడయ్యాడు అనేది కథ. ఎప్పుడు ఓకే. ఒక మహాద్భుతమైన వ్యక్తితో కథ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పడానికి ఇంకేం ఉండదు కదా. సో అందుకని నేను పెద్ద బడ్జెట్లు చేయకపోవడానికి దానికి కారణం ఏంటంటే, ఖచ్చితంగా మంచి కథ దొరికి నా కథ ఒక మంచి స్టార్ని ఇంప్రెస్ చేసినప్పుడు 100% నాకు చేయడం ఎక్సైటింగ్గానే ఉంటుంది. అది జరగాలి, నేను ట్రై చేస్తున్నాను, అది జరగాలి, నాకు కూడా ఇష్టం. కానీ అదే పని కట్టుకుని ఏదో కథ రాసి ఎవరినో ఒకరిని ఎలాగోలా ఇంప్రెస్ చేసి 200 కోట్ల సినిమా తీయాలనేది నా డ్రీమ్ అయితే కాదండి. అంటే చాలా మంది కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, నా హీరో ఇంత బడ్జెట్లో మూవీస్ తీశారు, నా హీరో ఇలా తీశారు, ఈ డైరెక్టర్ ఇలా తీశారని అనుకుంటారు. అంటే వ్యూవర్స్ థాట్స్ చేంజ్ అయ్యాయి అనుకోవచ్చా, లేదంటే సినీ ఇండస్ట్రీ చేంజ్ అయ్యి వ్యూవర్స్ని అలా ఆకట్టుకుంటుంది? ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలోంచి పుడుతున్న ఐడియాలు అండి. ఇప్పుడు ఇది ఎన్ని కోట్లు చేసిన అన్ని కోట్లు చేసిన పోస్టర్లు ఏమైనా ఆడియన్స్ ఇప్పుడు అడగల. అవును, మనకు వచ్చిన ఐడియా అది, అంటే ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చిన ఐడియా, ఇది ఒక పబ్లిసిటీ స్ట్రాటజీ కింద మనం చేయొచ్చు అని. అది వాళ్ళకి అలవాటైంది. ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, నిజమే అది 50 కోట్లు వచ్చింది కదా, 2 డేస్లోనే 50 crores వచ్చింది కదా, 1 weekలో 70 crores వచ్చింది కదా, లేకపోతే ఇంకోటి ఏదో 100 కోట్లు వచ్చింది కదా అని డిస్కషన్ స్టార్ట్ చేసే ఒక లింగు అంటారు చూడండి, ఆ లాంగ్వేజ్ని మనం ప్రేక్షకులకు అలవాటు చేస్తాం. సినిమా నుంచి చాలా అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కట్ చేస్తే సీన్ సితారైంది, ఇవన్నీ మనం జనజీవనంలోకి వచ్చేసాయి మాటలు, ఇవన్నీ సినిమా నుంచి వచ్చినాయి కదా. అలాగే సినిమా నేర్పించిన ఎక్స్పెక్టేషన్స్ బిల్డప్లు తప్పవి. జనరల్గా 90% ఆఫ్ ద ఆడియన్స్ సినిమా బాగుందా లేదా, కథ ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా, ఎంగేజింగ్గా ఉందా లేదా, అవి చూసుకుని చూస్తారు సినిమా. అంటే కొంతమంది అది కూడా చూడట్లేదు, బడ్జెట్. అది చెప్తున్నారు కదా, 10% ఎలా ఉంటారంటే, ఇది 100 కోట్ల సినిమానా అయితే చూద్దాం, 500 కోట్ల సినిమానా అయితే చూద్దాం, 5 కోట్ల సినిమానా ఓటీటీలో చూద్దాంలే, ఈ విధమైన థింకింగ్ కూడా కొంతమందిలో ఉంటుంది. కానీ ఏదైనా మంచి సినిమా అయితేనే చూస్తున్నారు. ఇప్పుడు మన కోర్టు వచ్చింది, సినిమా నచ్చింది కాబట్టి చూశారు. ఎవరి మీద జాలిపడో మన ఎంకరేజ్ చేద్దామని ఎవరు సినిమాలు చూడరు, ఎందుకంటే దే హ్యావ్ టు కనెక్ట్, అది ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ కింద ఉందంటే చూస్తారు. సో ఐ ఫీల్ ఈ గేమ్లోంచి మనం బయటకు వచ్చి సినిమా బాగుంటే చూడండి, నంబర్స్ అనేవి ప్రొడ్యూసర్ సంబంధించినవి, లాభాలు నష్టాలు ఆయన చూసుకుంటారు, లాభం వస్తే మాకు లాభాలు వచ్చాయని చెప్తే చాలు. బట్ ఇప్పుడు పబ్లిసిటీ స్ట్రాటజీ అయింది, దట్స్ ఆల్. ఓకే సార్, మన కోర్ట్ మూవీ చూసుకుంటే ప్రియదర్శ్ గారే అందులో మెయిన్ యాక్ట్ చేశారు. సో కోర్ట్ మూవీ మంచి కమర్షియల్ హిట్ అయింది. సో ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది అనుకోవచ్చా? చాలా కమర్షియల్, ఇది కోర్ట్ కంటే కమర్షియల్ ఫిల్మ్ అండి. ఇది కోర్ట్ యాక్చువల్లీ రిస్కీ ఫిల్మ్. కోర్ట్ తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఇద్దరు చిన్న కొత్త పిల్లలు, తర్వాత దర్శి లాంటి క్యారెక్టర్ యాక్టర్ ఒక ప్రధాన పాత్ర చేస్తూ, శివాజీ గారు లాంటి ఒక క్యారెక్టర్ యాక్టర్ మళ్ళీ తీసుకొచ్చి ఆయనకు చాలా మంచి పాత్ర ఇవ్వడం, ఇవన్నీ ఆ సినిమా, దట్ ఫిల్మ్ ఇస్ ఫుల్ ఆఫ్ రిస్క్స్. ఓకే, అది అంత గొప్పగా ఆడడం అనేది ఆడియన్స్ ఎంత మంచి సినిమాలను కోరుకుంటున్నారో అనేది ప్రూవ్ చేసింది ఆ సినిమా. అంటే ఆ సినిమాలో రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, కామెడీ ట్రాక్లు లేవు, ఎక్కువ పాటలు లేవు, ఒకే పాట ఉంది ఆ సినిమాలో నాకు గుర్తుండైతే, మిగతా బ్యాక్గ్రౌండ్లో వచ్చి వెళ్తూ ఉంటాయేమో 1-2. తర్వాత పెద్ద పెద్ద స్టార్లు లేరు, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ లేవు, ఏమీ లేకుండా ఆ సినిమా అలా నడిచింది. యా, సో అల్టిమేట్లీ ఇట్స్ వాట్ మ్యాటర్స్ ఈజ్ ఆ ఇమోషనల్ కోషెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటాం కదా, ఆ ఇమోషనల్ కనెక్ట్ ఆడియన్స్కి ఏర్పడిందా లేదా అనేది నా దృష్టిలో. సారంగపాణి జాతకం, అది కోర్ట్ చాలా సీరియస్ ఫిల్మ్. సారంగపాణి జాతకం ఇస్ రియల్ ఫన్ ఎంటర్టైనర్. అది మీరు హాయిగా మీరు అన్నీ మర్చిపోయి వచ్చి కూర్చుని కుటుంబంతో యూ కెన్ హ్యావ్ అ గ్రేట్ టైం అండ్ దెన్ గో బ్యాక్ హోమ్. ఎట్ ద సేమ్ టైం ఏదో చూసాము దులుపుకున్నాం అన్నట్టు కాకుండా కొన్ని సన్నివేశాలు, కొన్ని పాత్రలు మీరు గుర్తుపెట్టుకుని కొన్ని రోజులు దాని గురించి మాట్లాడుకునేలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయని నా నమ్మకం. ఓకే సార్, అంటే మీరు చెప్తున్నట్లు ఎంటైర్ మూవీలో బాగా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదైనా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ గుడ్ లవ్ స్టోరీ అండి. యాక్చువల్లీ ప్రధానంగా ఇది ప్రేమ కథ, ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో ప్రేమ కథ, మధ్యలోకి జాతకం ఎలా వచ్చింది అనేది స్టోరీ. ఓకే, రెండోది ప్రధానంగా ఆకట్టుకునేది క్యారెక్టరైజేషన్. అంటే సారంగపాణికి పాత్ర, సారంగపాణి ఫ్రెండ్ చందు అని వెన్నెల కిషోర్ ఉంటాడు, ఆయన పాత్ర, సారంగపాణి తండ్రి తల్లి, హీరోయిన్ తండ్రి తల్లి, తర్వాత భరణి గారు ఇప్పటివరకు ఎప్పుడు చేయని విచిత్రమైన పాత్ర చేస్తున్నారు, శ్రీనివాస అవసరాలు ఇప్పటివరకు ఎప్పుడు చేయని లాంటి గమ్మతైన పాత్ర చేస్తున్నాడు. సో క్యారెక్టర్స్ వాళ్ళ యొక్క విచిత్రమైన ప్రవర్తన. హర్ష, హర్ష ఒక ఫెంటాస్టిక్ క్యారెక్టర్ చేశాడు. సెకండ్ హాఫ్ తను అసలు నడుపుతాడు, తను వీళ్ళిద్దరు. సో పాత్రలు ఒక మన ఇప్పుడు క్లాసికల్ తెలుగు హ్యూమర్ మనకు తగ్గిపోతుంది, మన రీల్స్ లాగా లేకపోతే వాట్సాప్ జోక్స్ లాగా వస్తున్నాయి తప్ప మనకు ఒక శ్రీవారికి ప్రేమలేఖలో ఉన్న హ్యూమర్ కానీ, లేకపోతే పాతకాలంలో ప్రేమించి చూడు, అప్పు చేసి పప్పుడు లాంటి సినిమాలు, లేకపోతే రీసెంట్గా ఈవీవి గారి అప్పుల అప్పారావు, లేకపోతే ఆ ఒకటే అడకు, వంశీ గారి లేడీస్ టైలర్ కానీ, లేకపోతే ఏప్రిల్ 1 విడుదల, ఇలాంటి సినిమాలంటి హ్యూమర్, ఆర్గానిక్ హ్యూమర్ తగ్గిపోతుంది.
అలాంటి హ్యూమర్ మిస్ అవుతున్న వాళ్ళు కూడా దిస్ ఫిల్మ్ విల్ బి ఎ ఫ్యాంటాస్టిక్ ట్రీట్ Okay. నా నమ్మకం. ఎందుకంటే నాకు అలాంటి సినిమాలు ఇష్టం, అలాంటి సినిమా తీయడానికి నేను ప్రయత్నించాను కాబట్టి. సో ద యూఎస్పీ అంటే ద బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ద క్యారెక్టర్స్ అండ్ ద కామెడీ. ఓకే. అంటే మూవీ విషయానికి వస్తే ఇప్పుడు కోర్ట్ మూవీకి బిఫోరే మీరు మన హీరోని అప్రోచ్ అయ్యారా? లేదు అని అంటే ఆయన ఆ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో చూసి తెలుసుకొని లేదు లేదండి, తర్వాత? కోర్టు మా సినిమా తర్వాత స్టార్ట్ అయింది. అవునండి. అంటే Okay, యాక్చువల్లీ మీకు తెలిసి ఉంటుంది, మేము యాక్చువల్లీ ఒరిజినల్గా ఇచ్చిన డేట్ December 20 ఈ అవును. సినిమాకి. సో December 8 మా సినిమా అయిపోయింది, అప్పటికే మేము ఫ్రీ అయిపోయాం. ఓకే. మా సినిమా షూటింగ్ అవుతున్న ఎండ్ టైంలోకి కోర్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే వాళ్ళు మేము డిసెంబర్లో రావద్దు, డిసెంబర్ వద్దు అనుకున్నాం బికాస్ ఆఫ్ పుష్ప అప్పుడు పెద్ద వేవ్ నడుస్తుంది, ఆగిపోదాము, ఇప్పుడు మనకి థియేటర్స్ కూడా మనకి కష్టం అవుతుంది, ఇంకా ఫిబ్రవరి అవుతే యాక్చువల్గా సమ్మర్ వద్దామని మేము నిర్ణయించుకున్న తర్వాత కోర్టు 14 అనౌన్స్ చేస్తారు, ఓకే. మార్చి 14. సో మాది కోర్టు కంటే ఎప్పుడో ముందు అయిపోయింది మా సినిమా, బట్ ఈ లోపల కోర్ట్ రిలీజ్ అయ్యి మా హిట్ అవ్వడం మాకు హెల్ప్ అయింది. ఓకే సార్. సో ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ టు హ్యావ్ ఎ హిట్ ఫర్ ద హీరో. అవునవును. సో అందుకని కానీ నాకు ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఆ హీరోది ఒక హిట్ అవుతుంది. ఆ జెంటిల్మన్ కూడా నాని 2015 ఏప్రిల్లోనే నాని ఓకే అంతా సైన్ అయిపోయింది. 2015 సెప్టెంబర్లో భలే భలే మగాడు రిలీజ్. అంటే మీకు ఆ సెంటిమెంట్ వస్తుందంటే హీరోస్ తెలియదు, అట్లా జరిగింది 2 సార్లు కూడా. హీరో తన లీడ్ యాక్టర్ చేసిన సినిమా నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఆ లీడ్ యాక్టర్ సినిమా పెద్ద హిట్ అవడము అనేది ఇది 2వ సారి. ఇప్పుడు ప్రియదర్శి కూడా సేమ్. సో ఇట్స్ గుడ్. సో దర్శి గారితో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే సెట్స్ లో ఎలా ఉండేవారు? సేమ్ చాలా ఫన్నీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఒకేలా ఉంటారా? దాదాపు ఒకేలా ఉంటాడు. దర్శి చాలా ఈజీ గోయింగ్ అండ్ Okay. చాలా అట్ ద సేమ్ టైం చాలా డిసిప్లిన్. తనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది, ఈ పాత్రను ఎలా చేయాలి, ఈ డైలాగ్ ఎలా చెప్పాలి అని. దానికి ఏమైనా యాడ్ చేయడము మంచిగా అవన్నీ కూడా తను ప్లాన్డ్గా వస్తాడు, ప్రిపేర్డ్గా వస్తాడు, గందరగోళంగా ఉండదు. దర్శి చేస్తున్నప్పుడు చాలా అలవోగా చేస్తున్నాడే, అసలు అవసరమైనంత చేస్తున్నాడా లేదా ఇంకొంచెం చేయొచ్చా అని అనుమానం వస్తుంది మనకి. ఎడిట్లో చూసినప్పుడు చాలా బాగుంటుంది. ఓకే. సో దర్శి ఈజ్ ఐ థింక్ హీ షుడ్ బి ఏ రోల్ మోడల్ ఫర్ కంటెంపరీ యాక్టర్స్కి. క్యారెక్టర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయంలో దర్శిని చూసి నేర్చుకోవాలి వాళ్ళు. అంటే ఇప్పుడు చాలా గంభీరమైన పాత్ర కోర్టు, దాని తర్వాత అఫ్ కోర్స్ ఈ సెలక్షన్ ఎప్పుడూ అయిపోయి ఉండొచ్చు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డార్లింగ్ లాంటి సరదా సినిమా ట్రై చేశాడు తను. తర్వాత సేవ్ ద టైగర్స్ లాంటి ఒక కామెడీ ట్రై చేశాడు. మల్లేశం బలగం లాంటి ఇమోషనల్ డ్రామాస్ చేశాడు. దాని తర్వాత F2 లాంటి సినిమాలో సరదాగా సపోర్టింగ్ రోల్స్ చేశాడు. మెయిల్ లాంటి సినిమాలో మంచి సపోర్టింగ్ రోల్, ఆల్మోస్ట్ సెంట్రల్ రోల్ లాంటి సపోర్టింగ్ రోల్ చేశాడు. సో పాత్రకే ప్రాధాన్యం ఇస్తున్నాడు కానీ తను కమర్షియల్గా అదేంటి నాకెంత హెల్ప్ అవుతుంది అలా కాదు. అలా చేస్తూ రావడం వల్ల విభిన్నమైన పాత్రలు చేయడం వల్ల దర్శికి ఇప్పుడు గుడ్ విల్ ఏర్పడిపోయింది ప్రేక్షకులు. ఓకే. దర్శి సినిమా కమర్షియల్స్కి అతీతంగా సినిమా బాగుంటుంది, దర్శి బాగా చేస్తాడు. ఒకప్పుడు నానికి ఇప్పుడు వచ్చింది, నాని అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు తన కెరియర్ని. సినిమా బాగున్నా బాగాలేకపోయినా నాని బాగా చేస్తాడు, అలాగే సినిమా బాగున్నా బాగాలేకపోయినా దర్శి బాగా చేస్తాడు. సో అలాంటి ఒక మంచి ఇమేజ్ తనకి ఏర్పడడం అనేది, ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం అంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉండి కొత్త రకమైన పాత్రలు, ఎంత ఉదాత్తంగా సీరియస్ రోలో కోర్టు, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సారంగపాణి. ఓకే సార్. సో అందుకని అతని వర్సటిలిటీ ఏంటో కూడా తెలుస్తుంది. మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుంది 18కి. Yeah. సో మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? అంటే నెక్స్ట్ మళ్ళీ ఎలాంటి కాన్సెప్ట్తో వస్తారు? దానికి ఏమైనా ప్లాన్స్ ముందే ఉన్నాయండి? ఒకటి రెండు. కామెడీ అయితే మళ్ళీ నేను చేయను ఇమీడియట్గా, జనరల్గా నేను జానర్స్ రిపీట్ చేయను. ఓకే. నాకు 2-3 ఐడియాస్ ఉన్నాయి. ఒక యాక్షన్ అడ్వెంచర్ జానర్ కానీ, లేకపోతే లవ్ స్టోరీ కానీ, ప్యూర్ లవ్ స్టోరీ, నాట్ లైక్ కామెడీ, రొమాంటిక్ కామెడీ కాదు, సమ్మోహనం లాంటి ఒక లవ్ స్టోరీ ఏమైనా చేద్దామనే ప్లాన్ ఉంది. ఏదో ఒక తెలీదు, సంథింగ్ ఐ నో దిస్ మంత్ ఏంటి నెక్స్ట్ అనేది. అంటే రిలీజ్ అయిన తర్వాత ఏంటి అని చెప్పి అంటే ఆల్రెడీ నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, బట్ రిలీజ్ అయిన తర్వాత ఎట్లాంటి సినిమా చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మోస్ట్లీ. సో మూవీ మరి 18కి రిలీజ్ అవుతుంది. సో ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? ఇది నేను చెప్పాను కదా, ఇఫ్ యూ వాంట్ గో ఆన్ ఎ డేట్ దిస్ ఇస్ ద మూవీ, యూ వాంట్ గో అవుట్ విత్ ఫ్యామిలీ దిస్ ఇస్ ద మూవీ. ఒక హోల్సమ్ సమ్మర్ ఎంటర్టైనర్ అని చెప్తాను ఈ సినిమా. అండ్ ఒక అష్టాచెమ్మ, అమితుమి నా సినిమాలు ఏవైతే ప్రేక్షకులకి చాలా నచ్చాయి, ఇప్పటికీ అభిమానిస్తూ ఉంటారు, అదే ఒరవడిలో ఒక ట్రిలజీ లాగా థర్డ్ పార్ట్ అనుకోవచ్చు. అంటే ఈ కామెడీలన్నీ, నా కామెడీస్ అనే ఒక కుటుంబం అయితే ఇది ఒక కజిన్ ఈ సినిమా. ఈ సినిమా ఒక బంధువు అని చెప్పొచ్చు. సో ఇట్స్ ఇన్ ద ట్రెడిషన్ ఆఫ్ అష్టాచెమ్మ అండ్ అమితుమి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్ అని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. సో ఐ అర్జ్ ఆల్ ది ఆడియన్స్, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఏప్రిల్ 18వ తారీఖున థియేటర్స్లో, ముఖ్యంగా యాక్షన్ సినిమాల తర్వాత థియేటర్స్లో ఎంజాయ్ చేసేది కామెడీలే.
అవును. కామెడీ మన ఇంట్లో కూర్చొని చూస్తే మజా రాదు, జనంతో కూర్చొని చూడాలి. సో అందుకని థియేటర్లో మాత్రమే ఈ సినిమా చూసి తప్పకుండా విజయవంతం చేయాలని నేను కోరుకుంటాను. ఓకే సార్. అంటే జనరల్గా మీరు అన్ని మూవీస్ తీసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్క జానర్ ఉంటుంది. అష్టాచమ్మ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, అది కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ చూసే మూవీ. అండ్ దాని తర్వాత జెంటిల్ మ్యాన్, ఇలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇప్పుడు సారంగపాణి జాతకం వచ్చేసరికి ఇదొకటి స్టోరీ. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎలా ఆలోచిస్తారు, మీరు ఎలా థింక్ చేస్తారు? అంటే రకరకాల కథలు రాసుకుని ఉండడం వల్ల కూడా ఉంది. అయితే ఏంటంటే నేను నాకు పెట్టుకున్న రూల్ ఏంటంటే ఒక్క కథ సక్సెస్ అయినా అలాంటి కథ మళ్ళీ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అష్టాచమ్మ పెద్ద హిట్ అయినా కానీ అందరూ వచ్చి ఇంకో కామెడీ చేయండి అని. ట్రేడ్లో ఎలా ఉంటుందంటే ఈయన కామెడీ హిట్ అయింది కాబట్టి ఈయన కామెడీలు బాగా చేస్తాడు. ఆ మూసలో మనం పడ్డామంటే 1-2 సినిమాలు నడిచిన తర్వాత మూడోసారి వీళ్ళే ఈయన కామెడీలు తప్ప ఇంకేం చేయలేడండి అంటారు. విమర్శకులు అదే అంటారు, మీడియా వాళ్ళు కూడా ఇంకా అదే మూసలో తీస్తున్నాడండి సినిమాలు అంటారు. సో ముందు నుంచి నేను అలా చేయకూడదు. ఒకసారి కామెడీ చేస్తే నెక్స్ట్ వేరే చేయాలి, పూర్తి ఆపోజిట్ చేయాలి. సో అష్టాచమ్మ తర్వాత గోల్కొండ హై స్కూల్ చేశాను నేను, అమితుమి తర్వాత సమ్మోహనం చేశాను నేను. సో అలాగే సారంగపాణి తర్వాత ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. అది కావాలని ప్రయత్నపూర్వకంగా నేను చేసే పని. ఎందుకంటే ఒకటి ఆడియన్స్కి వెరైటీ ఉంటుంది, 2 నాకు బద్ధకం రాకూడదు. ఆల్రెడీ కామెడీ చేశాం కదా ఇంకో కామెడీ చేసేద్దాం అని కాకుండా నేను అలర్ట్గా ఉండాలి, నేను బాగా తీయాలి, నేను కష్టపడి తీయాలి, ఇంట్రెస్టింగ్గా తీయాలంటే నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలి. అందుకనే ప్రతి సినిమాకి నేను జానర్ మార్చుకుంటూ వెళ్తాను. ఓకే సార్. అంటే మూవీ 18th రిలీజ్ అవ్వబోతుంది. సో మంచి కమర్షియల్ హిట్ సాధించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, మూవీ అయితే ఈ మంత్ 18th రిలీజ్ అవబోతుంది. సో మీరు కూడా డైరెక్టర్ గారు చెప్తున్నట్టు అండ్ ఫ్యామిలీతో ఆర్ఎల్స్ మీ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్కి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది మూవీ గురించి అంటూ కూడా డైరెక్టర్ చెప్తున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.